మారుమూల గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని బుచ్చి మండలం నాగమమ్మపురం టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన కాలనీలో 5 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా మట్టి రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేలా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు వంటేరు గిరి యాదవ్, మాజీ ఉప సర్పంచ్ వెంకట రమణయ్య, గాలి వెంకట రమణయ్య ఉన్నారు. ఆదివారం ఓ వైపు సెలవు, మరోవైపు పండుగ దినం అయినప్పటికీ ఇంజనీరింగ్ అధికారి కృష్ణకుమారి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు. నేను చెప్పుతాను కవర్లో వాటర్ వేయమని వాటర్ ఉంటే ముందు ప్రస్తుతానికి 2 కవర్లు నీళ్ళు వస్తే అందరికీ నమస్కారం. ముచ్చిరెడ్డిపాళెం మండలం నాగమాపురం గ్రామంలో గిరిజన కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది. ఈ చొరవ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా ప్రశాంతమ్మ చొరవతో అద్భుతంగా 10 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఉన్నటువంటి ఈ గ్రామంలో మట్టి రోడ్లతో నిర్మితమయ్యి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ కారణంగా మేమందరము ప్రశాంతమ్మ దగ్గరికి ఈ దుస్థితిని తీసుకెళ్ళి ఆమె చొరవతో ఈ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తిగా అద్భుతంగా ఇప్పుడు చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో కూడా ఇటువంటి నిర్మాణాలు చేపడతామని మా కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అందుకని మా ప్రశాంతమ్మ గొప్ప మనసుతో అన్నింటిని కూడా పూర్తి చేస్తుందని భావిస్తున్నాం. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.